శ్వేతాని రాజ్ ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఇక రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరగబోతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే ఈ 'బ్రహ్మముడి' సీరియల్ అనేది బెంగాలీ సీరియల్‌కు అనువాదం. ఇప్పటికే బెంగాలీ సీరియల్‌లో ఈ సీరియల్ చాలా ముందడుగులో ఉంది. అందుకని అక్కడి నుంచి కొంతవరకు సమాచారం తీసుకొని మనం మన ప్రేక్షకులకి ముందుగా అందించడం జరుగుతుంది. ఇక విషయంలోకొచ్చినట్టయితే శ్వేత నిద్రపోతున్న సమయంలో తన ఇంట్లో ఎవరో ఏదో తిరుగుతున్నట్టు, తనని బెదిరిస్తున్నట్టు చాలా ఎక్కువగా తనకి అనిపిస్తూ ఉంటుంది. ఎవరో తనని చాలా బెదిరిస్తూ, భయపెడుతూ ఉంటారు. అయితే తీరా మనిషి దగ్గరికి వెళ్లి చూస్తే ఎవరు ఉండటం లేదు. సరే ఎవరు లేరు కదా అని లోపలికి వెళ్తే, భయపెట్టడం నాకు బాగా తెలుసు అంటూ వాళ్ళు తెలియకుండా పరోక్షంగా మనిషి కనిపించకుండా శ్వేతని భయపడుతూ కనిపించడం జరుగుతుంది. దాంతో శ్వేతకి ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ఎవరో తనని వెంటాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట శ్వేతకి. అయితే ఈలోపు రాజ్ ఆఫీస్ పని కోసం బయటకొచ్చి అక్కడ శ్వేతని కలవడం జరుగుతుంది. ఇక శ్వేత రాజ్‌తో ఏమంటుందంటే, "కొంచెం కంగారుగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు" అంటే, "నేనొస్తాను" అంటాడు రాజ్. "లేదు నువ్వు రావక్కర్లేదు రాజ్" అని చెప్తుందనమాట శ్వేత. అయినా కూడా రాజు నేను వస్తాను. నేనిప్పుడు ఆఫీస్ పని మీద నైట్ కూడా ఆఫీస్‌లోనే ఉంటున్నాను. ఎందుకంటే రాత్రికి రాత్రే డిజైన్స్ పంపించమని నాకు ఆర్డర్ వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అయితే అయినా కూడా నీ పని నువ్వు చేసుకో. నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు అని చెప్తుంది. సరే అని చెప్పి రాజు తన పని తను చేసుకుంటాడు. అయితే ఈలోపు ఒక వ్యక్తి సడెన్‌గా శ్వేతని భయపెడుతూ చంపేయడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే రాజ్‌కి ఫోన్ చేయంగానే రాజ్ అక్కడికొచ్చి వాలిపోతాడనమాట. అయితే ఇదంతా కూడా ఎవరో వెనకాల నుంచి రాజ్ అలాగే శ్వేతలిద్దరిని కూడా వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియో కాస్త కావ్యకు పంపిస్తారు. కావ్య కూడా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. తన భర్త శ్వేత కలిసి ఇంత క్లోజ్‌గా అర్ధరాత్రి పూట తన బెడ్‌రూమ్‌లో కలవడం చూసి ఇంకా షాక్ అయిపోతుందనమాట. అంతకన్నా ముందు పోనీ ఇది అబద్ధం అనుకుంటే శృతి ఫోన్ చేసి సార్ ఇంకా రాలేదని అర్జెంట్‌గా డిజైన్స్ గీయాలని చెప్తుంది కదా! సో, అక్కడ ఆఫీస్‌కి అని చెప్పి రాజ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటము, అక్కడ ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉండటము, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కావ్య ఇక శృతి అక్కడికి రాలేదు అని చెప్పేసి చెప్పటము. ఇంకా చెప్పాలి అంటే శృతికి ఏం జరిగిందో తెలీదు కదా! అందుకని ఇక కావ్యకి డిజైన్స్ పంపిస్తే కావ్య మాత్రం ఎందుకని ఈయన ఆఫీస్‌కి కూడా వెళ్ళకుండా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లారని చెప్పేసి మనసు పాడు చేసేసుకుంటుంది. ఆ తర్వాత శృతి ఎంత ఫోన్ చేస్తున్నా కూడా సార్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటుంది కదా! అయితే చాలా సేపటికి రాజ్ శృతి దగ్గరికొస్తాడనమాట. అంటే ఆఫీస్‌కొస్తాడనమాట. అయితే శృతి ఏమంటుందంటే, "సార్ డిజైన్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక మనం స్టార్ట్ చేయడమే పని" అంటే, "డిజైన్స్ ఎవరు వేశారు?" అంటే, "కావ్య మేడంకి నేను డిజైన్స్ పంపించాను" అంటే, కోపంతో ఊగిపోయిన రాజ్, "అసలు నిన్నెవడు చెప్పమన్నాడు? నీకేమైనా బుద్ధుందా?" అంటూ శృతిని తిడతాడు. ఎందుకనంటే, కావ్యకి తను వేరే చోటుకి వెళ్ళినట్టు తెలీదు కదా! కానీ కావ్యకి ఎవరో వీడియో కూడా పంపిస్తారు. ఆ విషయం అయితే రాజ్‌కి తెలీదనమాట. అయితే శృతి ఏమో భయపడుతూ ఉంటుంది. "అది కాదు సార్" అని అంటూ ఉంటుందనమాట. "సరే నోరు మూసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక నుంచి నన్ను అడగకుండా ఏ పని చేయొద్దు" అంటూ శృతికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మరుసటి రోజు తనేం చేస్తాడంటే రాజ్ శ్వేతని ఇంటికి తీసుకెళ్తాడు. కారణం ఏంటి అంటే శ్వేతని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తన ఇంట్లో ఉంటే తను సేఫ్ కాదు. అలా అని ఒక్కదాన్నే బయట హాస్టల్‌లో పెట్టాలన్నా సేఫ్ కాదు. అందుకనే రాజ్ తన ఇంటికి తీసుకొస్తాడు. రాజ్ తన ఇంటికి తీసుకురాంగానే అటు అపర్ణ, ఇటు కావ్య ఇద్దరు షాకవుతారు. ఎందుకంటే ఆల్రెడీ అపర్ణ, రాజ్ అలాగే శ్వేతలిద్దరూ హగ్ చేసుకుంటున్నప్పుడు ఫోటో చూస్తుంది కదా! అంటే ఫోటో కాదు డైరెక్ట్‌గా చూస్తుంది కాబట్టి అపర్ణ షాకవుతుంది. అలాగే కావ్య కూడా మొన్న చూస్తుంది కాబట్టి షాకవుతుందనమాట. అయితే "ఎందుకురా ఇవన్నీ తెచ్చావు? అసలు ఏంటి? ఏం జరుగుతోందని" చెప్పేసి ఆహ్, క రాజ్ వాళ్ళ నానమ్మ, తాతయ్యలిద్దరూ అడుగుతారనమాట. అయితే ఈమె నా స్నేహితురాలు. ప్రస్తుతం కష్టాల్లో ఉంది. తను ఇప్పుడు ఒక్కతే ఎక్కడ ఉండలేదు. అందుకని మన కుటుంబంతో పాటు ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పేసి రాజ్ అంటాడనమాట. అయితే చాలామంది చాలా రకాల ప్రశ్నలడుగుతారు. ఇక రుద్రాని అలాగే అనామికలకు కూడా ఏదో రాజ్ బావ గారు వేరే అమ్మాయిని తీసుకొచ్చారని, ఇప్పుడు కావ్యకు బాగా అవుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే వెనక నుంచి ఈ మాటలు విన్న అపర్ణ నేరుగా రాజ్ దగ్గరికెళ్ళి, "రాజ్ నువ్వు చేస్తున్న పనేంటో అర్థమవుతోందా? అసలు ఈ అమ్మాయి ఎవరు?"
అని అంటుంది. అంటే ఈ అమ్మాయి నా స్నేహితురాలమ్మా. తను చాలా కష్టాల్లో ఉంది. ప్రస్తుతం తను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్తాడు. అయితే వెంటనే అక్కడున్న అపర్ణ మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. ఆ రోజు గుడిలో దీపాలు వెలిగించేటప్పుడు, "ఈ అమ్మాయి నిన్ను గట్టిగా హత్తుకోవటం నేను చూశాను రాజ్. ఈ అమ్మాయిని నువ్వు గనుక ప్రేమించినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. కావ్య గురించి నువ్వు ఆలోచించొద్దు" అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆహ్, ఆ విషయం కావ్య వినదు. అయితే రాజ్ ఏం మాట్లాడతాడంటే వాళ్ళ అమ్మతో, "అమ్మ కౌగిలించుకున్నంత మాత్రాన తను నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. నేను తనని ప్రేమిస్తున్నట్టు కాదు. తనిప్పుడు తన ఫ్యామిలీ పరంగా, తన హస్బెండ్ పరంగా చాలా కష్టాల్లో ఉంది. అందుకనే నేను తనని ఆదుకుంటున్నాను. నాకు ఎప్పటికీ కళావతి అంటే ఇష్టం లేదు. తనని నా భార్యగా నేను యాక్సెప్ట్ చేయను. అలా అని శ్వేతని నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా కుదురుతుంది అంటూ మాట్లాడతాడు. ఆ సమయంలో అపర్ణ ఏమంటుందంటే, "నువ్వు పెళ్లి చేసుకున్నా నాకిష్టమేరా. ఎందుకనంటే ఆ కళావతినంటేనే నాకు పరమ చిరాకు. అందుకని నువ్వు తనకన్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే బెటర్" అని చెప్తుందనమాట. అయితే సరే అని చెప్పేసి ఇక ఏమి మాట్లాడుతూ అయితే రాజు ఏమంటాడంటే విడాకులు తీసుకోవాలనుకుంటుంది అని అంటాడు. అయితే ఆ విడాకులు తీసుకోవడం అన్న మాట మాత్రమే కావ్య విని ఇక అపార్థం చేసుకొని ఏడుస్తూ రూమ్‌లోకెళ్ళిపోయి ఉంటుందనమాట. అయితే ఇక రాజు గూడా వాళ్ళ అమ్మకి అలాంటివేమి ఉద్దేశాలు పెట్టుకోద్దని లోపలికెళ్తాడు. ఈలోపు కావ్య నేను బయటికెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సర్దుకుంటూ ఉంటే, "ఏమైంది నీకు పిచ్చి కుక్క కరిచిందా?" అని అడుగుతాడు. "లేదు మీకే పిచ్చి పట్టింది. బయట వాళ్ళ రుచులు తినమరిగారు" అంటూ మాట్లాడుతుంది. "నేనేం చేశాను?" అని అంటాడు రాజ్. అయితే అప్పుడు కావ్య ఏమంటుందంటే, "మీరు నాకు విడాకులు ఇస్తున్నారన్న మాట నాకు అర్థమైంది. మొన్న ఈ అమ్మాయితోనే కదా మీరు క్లోజ్‌గా ఉన్నారు. నేనన్నీ చూసేసాను. ఈరోజు ఆ అమ్మాయిని నేరుగా ఇంటికే తీసుకొచ్చి పెట్టారు. మనిద్దరి మధ్య ఎప్పుడు సఖ్యత ఉందని ఇప్పుడు ఉండడానికి? ఇంక నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఉండడం వేస్ట్ దండగ" అంటే అప్పుడు రాజు, "నీకసలు బుద్ధుందా? తను నా స్నేహితురాలు. తన భర్త విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు. తనకి నేను సహాయపడుతున్నాను. తన భర్త తనని వేధిస్తున్నాడు. మాటలతో చిత్రహింసలు పెడుతున్నాడు. అంతేకాదు చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకనే ఒక స్నేహితుడిగా నేను తనకు అండగా నిలిచాను. ప్రతి రిలేషన్‌షిప్‌ని అపార్థం చేసుకోకు" అంటూ కావ్యకి చెప్తే, కావ్య అప్పుడు శాంతించి ఎక్కడికి వెళ్ళనని చెప్తుందనమాట. మొత్తానికైతే మాత్రం రాజ్ అలాగే శ్వేతల మధ్య ఉన్నది ప్రేమ కాదని స్పష్టమైనట్టు అర్థమవుతుంది.